ఎఫ్టిఎల్ మొన్నటి వరకు ఈ పదం రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి తప్ప వేరే ఎవరికి కూడా పెద్ద అవసరం లేదు. బట్ ఇప్పుడు హైడ్రా వచ్చాక ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చింది. హైడ్రా పెద్ద చిన్న అని తేడా లేకుండా ఆఖరికి రూలింగ్ పార్టీ అని తెలిసినా కూడా ఎఫ్టిఎల్ లో కన్స్ట్రక్షన్ ఉంది అంటే డిస్ట్రక్ట్ చేయడంతో పబ్లిక్ లో చాలా పాజిటివిటీ వచ్చింది. సో ఇప్పుడు ఆ మూవ్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కున్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి? మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ టర్మ్ లో సిటీకి వర్షాలు పడకపోవడం వల్ల వాటర్ ప్రాబ్లం రావడానికి కానీ లేదా హెవీ రెయిన్స్ వల్ల సిటీ మునిగిపోవడం కానీ రెండింటికి ఛాన్సెస్ బాగా తక్కువ. లాంగ్ టర్మ్ మనకెందుకు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై లాంటి సిటీ మనకన్నా ముందు నుంచి డెవలప్డ్, కానీ చెరువులు ఆక్రమించడం వల్ల వర్షాలు ఎక్కువైతే ఫ్లడ్స్, తక్కువైతే వాటర్ ప్రాబ్లం అనేటట్టుగా అయింది. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక చెరువును ఆక్రమించలేకపోతే ఆ చెరువు మీద కట్టే కన్స్ట్రక్షన్ కొంచెం దూరం వెళ్ళి కట్టుకుంటాడు. సరే, సిటీ ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతుంది కదా. డిసడ్వాంటేజ్ ఏంటంటే డిస్ట్రక్షన్స్ అవడం వల్ల ఎఫెక్ట్ అయిన బిల్డర్స్ దగ్గర లిక్విడిటీ తగ్గిపోతుంది. సో వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం అంత ఈజీగా, దాని వల్ల షార్ట్ టర్మ్ లో రియల్ ఎస్టేట్ కి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది.